అండ్ రీహాబిలిటేషన్ అప్రోచ్ ఏంటి అంటే ఏ విధంగా మనం చేయబోతున్నా డీటెయిల్ చెప్పండి. అదే విధంగా ప్రజా ఆరోగ్యం కూడా దెబ్బతింటారనే ఉద్దేశంతో స్టడీ చేసి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా రీసెంట్ గా ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఇక్కడ పాలసీ స్టడీ చేసి కంట్రీలో బెస్ట్ పాలసీ అని చెప్పారు. కనుక మీ అందరికి నేను ఈ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు చెప్తానంటే, మనం ఈ రెవెన్యూ ఉంటే క్వాలిటీ లెక్కరిస్తేనే మనం ప్రజారోగ్యం కాపాడుతాము, మన గవర్నమెంట్ రెవెన్యూ కూడా కాపాడుకుంటాం. దానివల్ల స్లమ్ ఏరియాలో ఎస్పెషల్లీ డౌన్ ట్రేడన్ పీపుల్ దీనికి అలవాటు పడుతుంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళ ఇల్లు హెల్త్. 2014లో మాకు రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రిక్రూట్మెంట్ లేదు. మేజర్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంట్రెస్ట్ గా చూపించేసి లేదు ఏఎస్ కానీ మనం చేద్దాం అని నాకు సపోర్ట్ చేసి ఈ నెలాఖరులో చేయాలని రిక్వెస్ట్ చేశాను. పెన్షన్ ఉంటుంది, హెల్త్ కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ఆర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అది ఉంటుంది. అట్లానే వాళ్ళకి ఇంకా అగ్రికల్చర్ లో లేదా ఫిషింగ్ సంబంధించిన దాంట్లో ఏవైతే బ్యాన్ రిలీఫ్ అమౌంట్లు వస్తున్నాయి, ఇట్లాంటి బోల్డ్ అని ఉంటాయి. విడో పెన్షన్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ ఉండొచ్చు, డిజేబుల్డ్ ఉండొచ్చు, రేషన్ కార్డు ఉంటుంది, హౌసింగ్ కూడా ఇచ్చి ఉంటాము. సో ఇవన్నీ ఉంటాయి. సర్పంచ్, విఆర్ఓ, సెక్రటరీ ఈ టీం వెళ్ళి నువ్వు ఈ తప్పు చేసినట్టయితే నీకు ఈ స్కీమ్లన్నీ కూడా డిస్కనెక్ట్ అవుతాయి, నువ్వు ఇబ్బంది పడిపోతావు, ఇవన్నీ మేము గవర్నమెంట్ కి పైకి రాస్తాం, ఇతను ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్ గా చేస్తున్నాడు, ఇవన్నీ తొలగించండి అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఈ కమిటీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు, లేదా మనకు వాళ్ళు వినకుండా ఉన్నప్పుడు మనకు సమాచారం కూడా ఇస్తారు. సో అట్లా వాళ్ళ ఎవరెవరు కమిటీలో ఉన్నారు వాళ్ళ డ్యూటీస్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తూ క్లియర్ డైరెక్షన్స్ ఆర్డర్స్ మనం ఇవ్వాలి. అట్లానే మండల్ లెవెల్ ఎవరు ఉంటారు? మండల్ లెవెల్ వచ్చేసి తహసీల్దారు, ఎంపీపీ సార్, ఎస్హెచ్ఓ పోలీస్ సార్, ఎస్హెచ్ఓ ఎక్సైజ్ సార్, పోలీస్ సార్, ఎంపీపీ. ఓకే, మళ్ళీ డివిజన్ కూడా ఉందా కమిటీ? డిస్ట్రిక్ట్ ఫోల్డ్ లో కూడా తీసుకురావాలి. వాళ్ళకి ఏవైనా మనము లైవ్లీహుడ్ స్కీమ్స్ ని అప్లై చేయాలి అనుకున్నాం. 65 ఫ్యామిలీలకి లైవ్లీహుడ్ ఇవ్వడం మనకు నాట్ ఏ బిగ్గెస్ట్ మ్యాటర్. సో మనం 65 ఫ్యామిలీలు ఎన్నిటికి చేసాం మనం? మరి మీరు ఇప్పుడు ఫ్రెష్ లిస్ట్ ఇచ్చారా డిఆర్డిఏకి? చేశాం సార్.